నీరందక ఎండుతున్న పంటలు, పశువులను మేపుతున్న వైనం, జనగామలో ఆగమాగం అవుతున్నటువంటి రైతులు. ఇక ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం పశువులు మేత్తన ఇందులో. ఎప్పుడు ఇది? ఫిబ్రవరి నెల, మార్చి, ఏప్రిల్, మే, ఈ 3 నెలల పరిస్థితి ఏంది? పశువులు మేయటానికి కూడా ఏముండదు ఆడ. తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది అవుతున్నది. కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సాగునీరు కష్టమే, తాగునీరు కష్టమే. ఇక్కడ మాత్రానికి 3 నెలలు ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చూసుకోవాలి, ఎటువంటి నీటి కొరత లేకుండా చూసుకోవాలి. కేవలం ప్రెస్ మీట్ల ముందు, మైకుల ముందు మాట్లాడడం అవుతుంది, కానీ ఆడ గ్రామాలలో క్షేత్రస్థాయిలో ఎక్కడంటే ఎక్కడ కూడా లేదు. ఇగో ఈ రకంగా చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా, నీరందక ఈ పరిస్థితి ఉన్నది. మరి ఏడబోయినాయి? తీసిన చెరువులు ఏడబోయినాయి, వేసిన కాలువలు ఏడబోయినాయి, కెనాల్స్ ఏడబోయినాయి, ప్రాజెక్టులు ఏడబోయినాయి. మరి గతంలో మరి వచ్చినాయి కదా, 10 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఇంత ఇబ్బంది రాలే కదా. మరి ఇప్పుడు ఎందుకు మరి ఇట్లా అవుతున్నది అంటే, మరి ఎక్కడ లోపం ఉన్నది, ఏడ లోపం ఉన్నది చెప్పాలి. సో ఇవన్నీ ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలు రైతులు ఆలోచించుకోవాలి ప్రధానంగా. ఏదో మనం ఇక్కడ కనపడుతున్న ఇది ఒకటే కాదు, అనేక ప్రాంతాలలో కూడా నీటి సమస్య ఉన్నది. సో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా 3 నెలలు అసలు మామూలుగా కాదు. కరెంటు, నీళ్లు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద దృష్టి పెట్టండి. ఈ దినపత్రికలు అన్ని రాసుకొని వస్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరున్నారు? విద్యుత్ శాఖ మంత్రి ఎవరు, ఆ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ. సమీక్షలు దయచేసి నిర్వహించండి.